ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 3 సీక్రెట్ శుభవార్తలు మీరు వింటారు. అయితే ఎటువంటి 3 సీక్రెట్ శుభవార్త? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వార్తలు మీరు వినబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క లైఫ్ లో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యత వీరు నెరవేర్చుకునేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక 3 సీక్రెట్ శుభవార్తలైతే మీరు వింటారు. చాలా కాలం నుండి ఈ యొక్క శుభవార్తల కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఎవరినైనా సరే వ్యక్తిని ఇష్టపడుతున్నట్లయితే కనుక, వారికి ప్రపోజ్ చేసి ఉన్నట్లయితే కనుక వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ గురించి మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా ఆ యొక్క ప్రయత్నం కూడా ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది. వారు మీకు ఓకే చెప్పటం కూడా జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఇతర వ్యక్తులను బలవంతంగా ప్రేమలోకి దింపాలనే ప్రయత్నం చేయకూడదు. ఇతర వ్యక్తుల యొక్క అభిప్రాయాలకి కూడా ఖచ్చితంగా విలువనివ్వాలి. ఒకవేళ బలవంతంగా, వారికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మీరు ప్రేమిస్తున్నారంటే అది ప్రేమ కాదు అనే విషయాన్ని గమనించాలి. అది ఒక రకమైన శాడిజం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏ యువత కూడా మర్చిపోకూడదు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఈ విషయంలో మీకు అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎదుటి వ్యక్తిని నొప్పించి బలవంతం చేసి ప్రేమించడం వల్ల అది మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఎటువంటి తప్పులు చేసి ఎదుటి వ్యక్తులను మీరు బాధ పెట్టకూడదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, మీ యొక్క కార్యాలయంలో మీకు ఒక శుభవార్త వినిపించబోతుంది. మీరు పనిచేసే చోట సీక్రెట్ గా మీ యొక్క పై అధికారులు మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు. ఎవరికీ ఇవ్వకుండా మీకు జీతంలో పెరుగుదల కానీ, లేదా ఏదైనా మీకు పని అప్పగించి దానికి సంబంధించి డబ్బులు మీకు అందజేయటం కానీ జరుగుతుంది. అంటే ఇది ఒక సీక్రెట్ శుభవార్త అని చెప్పుకోవాలి. కేవలం మీకు మాత్రమే వినిపించేటటువంటి శుభవార్త. ఈ విధంగా కార్యాలయంలో ఒక శుభవార్తను కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు పై అధికారుల ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు. కేవలం మీకు మాత్రమే వచ్చేటటువంటి శుభవార్త ఇది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, వ్యాపార పెరుగుదల గురించి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక
వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు. అంటే ఆ యొక్క సలహాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. ఇది ఒక రకమైనటువంటి సీక్రెట్ శుభవార్త అని చెప్పుకోవాలి. అంటే వారు మీకు సీక్రెట్ గా ఈ విషయాన్ని చెబుతారు. అంటే ఈ యొక్క విషయాన్ని అమలు పరచడం ద్వారా వినియోగదారులు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు. మీ యొక్క తోటి వ్యాపారవేత్తలకి కానీ వ్యాపార భాగస్వాములకి కానీ ఎవరికీ కూడా తెలియకుండా ఈ విషయాన్ని మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక సీక్రెట్ శుభవార్తను మీ కుటుంబ సభ్యుల నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యాపారం సజావుగా సాగుతుంది. వినియోగదారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వినియోగదారుల్లో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణులకి చాలా సానుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, ఈరోజు చాలా సరదాగా మీతో సమయాన్ని గడపబోతున్నారు. చాలా కాలం నుండి మీరు ఈ సమయం కోసం ఎదురు చూస్తారు. అలాగే వారితో కలిసి మీరు చిన్ననాటి విషయాలను నెమరు వేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ ఇవ్వని విధంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క భర్త కూడా మీకు సమయాన్ని కేటాయించి మీతో చాలా ప్రేమగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కెరియర్ ని పునః ప్రారంభించాలి అనుకునే వారికి అంటే గృహిణులు ఎవరైతే కెరియర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా మధ్యలో ఆపేసి మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకునే వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీపైన ఒక నింద మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురుషులకి స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో, స్త్రీలకు పురుషులకి సంబంధించిన వ్యవహారాల విషయంలో ఒక ఆరోపణ, ఒక నింద మీరు భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అవమానించడానికి కాచుకొని కూర్చున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఎటువంటి మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అది హైలైట్ చేసి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే కుంభరాశి వారు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా వాటి నుండి విముక్తి పొందుకుంటారు. కాస్త ఉపశమనం లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. 3 సీక్రెట్ శుభవార్తలు వింటారు. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.